నా పేరు మధు. నేను చెప్పబోయేది ఇజ్రాయేలు ప్రయాణం. ఐగుప్తు దేశం నుండి అయితే ఇజ్రాయేల్ బయటకు వచ్చేస్తారు. ఇజ్రాయేల్ ప్రజలైతే దేవుడు మమ్మల్ని బయటకు పంపేశాడని చెప్పేసి పాటలు పాడుతూ ఆనందంగా వెళ్తారు. మళ్ళీ ఫరో అయితే మనసు మార్చుకుని వీళ్ళు వెళ్ళిపోతే మనకి పని చేయడానికి ఎవరూ ఉండరని చెప్పేసి ఫరో అతని సైన్యాన్ని పంపుతారు. ఇజ్రాయేల్ ప్రజలకైతే ఎర్ర సముద్రం ఎదురవుతుంది. ఇజ్రాయేల్ ప్రజలందరూ మోషేని దూషిస్తారు. అక్కడున్న సరిపోదును, మేము మంచిగా బతుకుదుము, ఇక్కడ ముందర చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం అని మోషేని నిందిస్తారు. మోషే దేవుణ్ణి అడగగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తారు. మోషే 2 పాయలు చేస్తాడు. దేవుడు 2 పాయలు చేయగా అది కూడా ఎర్ర సముద్రాన్ని నైట్ టైంలో దాటుతారు. దేవుడు పగలు అగ్నిస్తంభమై రాత్రి పగలు మేఘమై వాళ్ళని నడిపిస్తాడు. ఎర్ర సముద్రాన్ని అయితే ఇజ్రాయేల్ ప్రజలు దాటేస్తారు. కానీ ఫరో సైన్యం ఎర్ర సముద్రంలోనే మునిగిపోతారు. తర్వాత దేవుడు అనుకుంటాడు, వీళ్ళని తొందరగా ఇజ్రాయేల్ దేశంలో ఉన్న కానానికి పంపిస్తే మళ్ళీ నన్ను దూషిస్తారు, వీళ్ళకి నేనేంటో తెలియాలి అని చెప్పేసి 430 సంవత్సరాలు అయితే దేవుడు వాళ్ళని మళ్ళీ తిరిగి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న కానానికి పంపిస్తాడు. వాళ్ళైతే పగలు రాత్రి అయితే ప్రయాణం కూడా చేస్తారు. వాళ్ళకి షూరు అరణ్యం ఎదురవుతుంది. షూరు అరణ్యంలో అయితే నీరైతే ఉండదు, చేదుగా ఉంటుంది. మారా అనగా చేదు. దేవుడు ఒక నీటి కొమ్మ మోషే అడుగుతాడు. నీటి కొమ్మని వేయగా మారాని చేదు నీటిని దేవుడు మధురంగా మాస్తాడు. తర్వాత వాళ్ళకి సీను అరణ్యం ఎదురవుతుంది. దేవతలు బుధించే మన్నానైతే వాళ్ళు దేవుడు ఆకాశం నుంచి పంపుతాడు. అదైతే 6 రోజులు మాత్రమే వస్తుంది. 7వ రోజు అయితే విశ్రాంతి దినం. ఎంత దాచుకున్నా సరే అదైతే కుళ్ళిపోతుంది. ఆకాశం నుండి దేవుడు దేవతలు భుజించే మన్నానైతే ఇజ్రాయేల్ ప్రజలకి తినిపించేవాడు. తర్వాత రిఫీదీములో నీటి కొరువు అయితే వాళ్ళకి వస్తుంది. హెరో బండ నుంచి దేవుడు అయితే బండలో నుంచి నీళ్ళైతే రప్పిస్తాడు. తర్వాత అమాలేకులతో అయితే యుద్ధం జరుగుతుంది. మోషే అయితే చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగా మోషే చేతులు కింద దించినప్పుడు అయితే ఓడిపోయేవారు. ఇది చూసి మోషే వాళ్ళ అన్న అహరోను హూరు చేతులు అయితే పైకెత్తి ఉంచుతారు. అలాగా యుద్ధం అయితే గెలుస్తారు. కొన్ని రోజులు అక్కడ ఉంటారు. మోషేకి అయితే ఇజ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు గొర్రెలు అయితే కాచుకునేవాడు. అప్పుడైతే మోషేకి పెళ్ళి అవుతుంది. వాళ్ళ భార్య 2 పిల్లలు కూడా మళ్ళీ తిరిగి ఇజ్రాయేల్ దేశంకి వెళ్తారు. మళ్ళీ వాళ్ళైతే మోషే దగ్గరికి రావడం జరుగుతుంది. మోషే వాళ్ళ వైఫ్ అయితే వంట వండుతుంది. కానీ రోజు మోషే అందరికీ 20 లక్షల మంది ప్రజలకి తీర్పు తీర్చడంతో సరిగ్గా ఉండట్లేదని చెప్పేసి 1000 మంది నుంచి 100కి 510 ఇలా లీడర్స్ అయితే వాళ్ళ మామ ఇత్రో అయితే పెడతారు. తర్వాత 3వ నెల సీనాయి పర్వతం అయితే వాళ్ళకి ఎదురవుతుంది. దేవుడైతే అప్పుడైతే తర్వాత అయితే మోషే ఇజ్రాయేల్ ప్రజలకైతే సీనాయి పర్వతం ఎదురవుతుంది. అప్పుడు దేవుడు ఎలా మాట్లాడేవారు అంటే ఒక షెకీనా మేఘం ద్వారా అయితే దేవుడు వచ్చేవారు. షెకీనా మేఘం ఉంటే దేవుడు అక్కడే ఉండేవారు. తర్వాత వీళ్ళు గుడారాలు తీసుకుని ముందుకి వెళ్ళిపోయేవారు. కాకపోతే దేవుడు ఇలాగైతే కుదరట్లేదని చెప్పేసి దేవుడు మోషేని 40 రోజులైతే దేవుడు మాట్లాడతాడు. సీనాయి పర్వతానికైతే దేవుడు పిలిపిస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు అయితే సగం దూరం వెళ్తారు. తర్వాత యోషువ అయితే సగం దూరం వెళ్తాడు. మోషే పర్వతానికి ఎక్కుతాడు. తర్వాత దేవుడు 40 రోజులు ఏకరీతిగా మోషేతో మాట్లాడతారు. 10 ఆజ్ఞలు అయితే ఇస్తారు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఏ విగ్రహాన్ని పూజింపకూడదు, దేవుడి నామాన్ని వ్యర్థంగా పలకకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, ఎదుటివారిది ఏది ఆశించకూడదు, ఎదుటివారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని చెప్పేసి దేవుడైతే 10 ఆజ్ఞలు ఇస్తాడు. అలాగే నియమాలు కూడా ఇస్తాడు. 2 రాతి పలకల మీద స్వయంగా దేవుడే రాసిస్తాడు. తర్వాత దేవుడు మోషేకి నియమాలు కూడా చెప్తాడు. మోషే రాసిన ధర్మశాస్త్రం అని చెప్పేసి అందులో జరగబోయే విషయాల గురించి దేవుడు రాశాడు. మోషేతో ప్రత్యక్ష గుడారం అయితే కట్టాలని దేవుడు అనుకుంటాడు. ఎందుకంటే దేవుడు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారని చెప్పేసి పరిశుద్ధ గుడారంలో అయితే ప్రత్యక్ష గుడారం అయితే దేవుడు వచ్చి మాట్లాడడానికైతే ఉంచాడు. ప్రత్యక్ష గుడారంలో యాజకుడు అంటే పాస్టర్, యాజకుడి కింద
లేవి వంశస్థులు మాత్రమే దేవుడైతే పాత నిబంధనలో ఎన్నుకున్నాడు. అహరోన్ అయితే లేవి వంశస్థుడు. అహరోన్ అయితే ఫస్ట్ యాజకుడు. అహరోన్ని యాజకుడిగా ఉండమన్నాడు. మోషే మాత్రం నాయకుడు. మోషే అయితే ప్రత్యక్ష గుడారంలో చేయడానికి ఇద్దరినైతే దేవుడైతే వెన్నుకుంటాడు. వాళ్ళకి తగిన జ్ఞానాన్ని కూడా దేవుడిస్తాడు. దేవుడైతే పరిశుద్ధమైన దేవుని మందసంలో అయితే 10 ఆజ్ఞలు రాతి పలకల మీద దేవుడు రాసిచ్చినవి. మోషే రాసిన ధర్మశాస్త్రము. అహరోను చేతికర్ర అంటే దేవుడు అనుకుంటాడు మోషేని ఎన్నుకున్నాడు. మళ్ళీ వాళ్ళ అన్నయ్య రావాలా, మేము ఉండాలని చెప్పేసి మోషేతో వాళ్ళైతే దెబ్బలాడతారు. కానీ దేవుడు ఒకరోజు మీరు మీ పేర్లు రాసి కర్ర మీద ఒక దిక్కున పెట్టండి అంటారు. ఎవరిదైతే చిగురిస్తుందో వాళ్ళని నేను యాజకుడి కింద చేయాలనుకుంటారు. అందరూ వాళ్ళ గోత్రాల పేర్లు రాస్తారు. కానీ అహరోను కర్ర అని మాత్రమే దాని మీద రాస్తారు. తర్వాత చూస్తే అహరోను చేతి కర్ర అని రాయబడుతుంది. అలాగే దేవుడైతే మోషేని సీనాయి పర్వతానికి అయితే కేకేయించి 40 రోజులైతే మాట్లాడతారు. అందులో దేవుడు తన కోసం కూడా ఒక గుడారాన్ని కట్టమని చెప్తారు. ప్రత్యక్ష గుడారం ఎందుకంటే దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి. ప్రత్యక్ష గుడారంలో యాజకుడి కింద అహరోన్ని దేవుడు ఎన్నుకుంటాడు. స్టార్టింగ్లో అయితే దహన బలిపీఠం అయితే మనకు ఎదురవుతుంది. దహన బలిపీఠం అంటే మనం రక్తాన్ని శుద్ధి చేసుకోవాలి. పాత నిబంధనలో అయితే మనం ఏమైనా పాపం చేస్తే వాళ్ళు ఒకటి బలి ఇచ్చి చేస్తే వాళ్ళ పాపాలు పోతాయి. తర్వాత గంగాలం అయితే కాళ్ళు కడుక్కుని యాజకుడు మాత్రమే గుడారంలోకి వెళ్తారు. బయట మాత్రమే ప్రజలైతే వస్తారు. కానీ లోపలికి మాత్రం ఓన్లీ యాజకుడే వెళ్ళాలి. యాజకుడికి వెళ్ళినాక వాళ్ళకి దీపవృక్షం ఎదురవుతుంది. దీపవృక్షం నిత్యము వెలుగుతూనే ఉండాలి. నెక్స్ట్ అయితే ధూపవేదిక. ఎందుకంటే ధూపవేదిక వేయబడితే ఆ సువాసన మందిరం ఆవరణంలో కూడా బయటకు వస్తుంది. తర్వాత సన్నిధి రొట్టెల బల్ల, నిత్యము సన్నిధి రొట్టెల బల్ల అక్కడ ఉంటాయి. తర్వాత పరిశుద్ధమైన దేవుని మందసంలో అయితే అహరోను చేతికర్ర, దేవుడు తన చేతులతో స్వయంగా రాసిన 10 ఆజ్ఞలు, మన్నాతో నింపిన పాత్ర అయితే దేవుడు పెడతాడు. దేవుడైతే ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని అయితే ఇద్దరిని ఎన్నుకుంటాడు. చెప్పేదాకా దేవుడైతే మోషేని పిలిపించి 40 రోజులైతే ప్రత్యక్ష గుడారం గురించి 10 ఆజ్ఞలు ఎప్పుడైతే ఎలా ఉండాలో మోషే ధర్మశాస్త్రం అని చెప్పేసి దేవుడు మాట్లాడతారు. మోషే యోషువతోడు వస్తారు. ఇలాగా ఇజ్రాయెల్ దేశ ప్రజలైతే వస్తారు. మోషే అయితే పైకి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్య అహరోన్ని ఇజ్రాయేల్ ప్రజలకు అప్పగిస్తాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలైతే మాకు దేవుడు కావాలని చెప్పేసి మోషేతో 40 రోజులైతే దేవుడు మాట్లాడతాడు. ఒకటి ప్రత్యక్ష గుడారం కోసం, 2 10 ఆజ్ఞలు అయితే దేవుడికి రాసిస్తాడు. అలాగే దేవుడైతే ధర్మశాస్త్రం నియమాలు అయితే చెప్తాడు. దేవుడు ఇవన్నీ పట్టుకుని అయితే మోషే అయితే ఇవన్నీ పట్టుకుని అయితే కిందకు వస్తాడు. కిందకు రాగానే మోషే అయితే 40 రోజులు అది సీనాయి పర్వతానికి వెళ్ళక ముందైతే అహరోన్ అయితే వాళ్ళకి అప్పగించి అయితే వెళ్తారు. అహరోన్ అయితే వాళ్ళైతే తిడతారు, మాకు ఒక దేవుడు కావాలి, మమ్మల్ని తిరిగి ఇజ్రాయిల్ దేశానికి తిరిగి తీసుకువెళ్ళాలంటే ఒక దేవుడు కావాలని చెప్పేసి అహరోన్ అయితే ఇజ్రాయేలీ ప్రజలైతే ఐగుప్తు దేశం నుంచి వీళ్ళ బంగారం అయితే అడిగేసి ఒక దూడనైతే చేస్తారు. ఆ దూడని దేవుడని పెట్టేసుకుని కేకలేసి మద్యం తాగుతూ దేవుడిని అయితే మద్యం అయితే తాగుతూ ఆ దూడ చుట్టూ విగ్రహార్థన అయితే చేస్తున్నారు. ఇది చూసి మోషేకి దేవుడికి కూడా కోపం వస్తుంది. మోషేని దేవుడు అడుగుతాడు, దేవుడైతే చంపేమని అయితే ఆజ్ఞిస్తాడు. నాతో దేవుడి పాటు ఇజ్రాయిల్ దేశానికి రావాలనుకున్న వాళ్ళని అయితే దేవుడు రప్పిస్తాడు. అలాగే అక్కడ దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళైతే మోషే చంపుతాడు. అలాగే 40 రోజుల్లో అహరోన్ని యాజకుడి కింద చేయాలని చెప్తాడు. అహరోనికి దుస్తులు కూడా సెపరేట్గా అయితే పెట్టమంటాడు దేవుడు. అహరోన్ మాత్రమే గుడారం లోపలికైతే వెళ్ళాలి. అహరోన్కి నడుముకి ఒక తాడు కట్టమన్నాడు. తలకి మాత్రం ఒక క్యాప్, యెహోవా పరిశుద్ధుడు అని చెప్పేసి. యాజకుడికి అంచున గోల్డ్ గంటలు అయితే ఉండాలి. ఎందుకంటే యాజకుడు ఏమైనా తప్పు చేస్తే ఒకవేళ గుడారం లోపడైతే మరలిస్తే వీళ్ళ లోపలికి వెళ్ళడానికి ఉండదని చెప్పేసి ఆ తాడుని ఒకవేళ యాజకుడు అయితే చనిపోతే ఆ తాడుని పెట్టేసి లాగడానికైతే
తాడు, దానికి గంటలు కూడా దేవుడు చెప్తాడు. ఇలాగ మళ్ళీ మోషే వస్తూ ఆ రాత్రి ఇదంతా చూసి వాళ్ళు ఆ గుడారానికి విగ్రహార్థన చేయడం ఇదంతా చూసైతే ఆ రాత్రి పలకని దేవుడైతే పగలగొట్టేస్తాడు. మళ్ళీ మోషే దేవుడి దగ్గరికి వెళ్తాడు. 40 రోజులు ప్రత్యక్ష గుడారం ఇవన్నీ దేవుడు చెప్తారు. అలాగే యోసేపు ప్రజలైతే మోషే ద్వారా ఐగుప్తు దేశానికి అయితే వెళ్తాడు. యోసేపు అయితే ఇజ్రాయెల్ దేశానికి చెందినవాడు. యోసేపు అయితే 100 సంవత్సరములు బ్రతికైతే జన్మిస్తాడు. మోషే నేను చనిపోయే ముందు నేను ఈ దేశానికి చెందినవాడిని కాదు, తిరిగి ఇజ్రాయెల్ దేశంలోనే నా సమాధిని అయితే అక్కడ కూర్చోండి అని చెప్తారు. వారు సుగంధ ద్రవ్యంలో అయితే మోషేని శరీరాన్ని అయితే పెట్టి ఉంచుతారు. ఆ పెట్టినైతే ఇజ్రాయేల్ ప్రజలైతే ఐగుప్తు దేశం నుంచి వదిలి వచ్చినప్పుడైతే ఆ పెట్టినైతే మోషే వాళ్ళైతే తీసుకువస్తారు. ఇక్కడితో నిర్గమకాండం ముగించబడింది.